నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలంలోని మంచాల గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి దూలిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. నారాకోడూరు, గుండారం, గొడవరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సీఎం జగన్ తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. గుంటూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో జీవీ ఆంజనేయులు ఇతర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు ఉన్నప్పుడు 1వ తారీఖే ఇంటి వద్దకు వెళ్లి సామాజిక పింఛన్లు ఇచ్చే అవకాశం ఉన్నా కావాలనే జాప్యం చేశారని మండిపడ్డారు. వైసీపీ అరాచక పాలనతో విసిగెత్తిన ప్రజలు రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సిద్దంగా ఉన్నారని కన్నా తెలిపారు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? మీ కార్యకర్తలతో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా అదర్ ఆల్టర్నేటివ్ చూసుకోమని చెప్పింది. నీకు చేత అయితే అదర్ ఆల్టర్నేటివ్, ఎందుకంటే గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వీఆర్ఓలు ఉన్నారు, వ్యవస్థ ఉంది నీకు. ఈ వ్యవస్థతో ఏదైతే డోర్ టు డోర్ పెన్షన్ 1వ తారీఖు ఇస్తున్నావో ఆ 1వ తారీఖు డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వాలి అనేటువంటిది తెలుగుదేశం పార్టీ డిమాండు. నీ దగ్గర ఆడలేక మధ్యల మీద పడినట్టు, నీ దగ్గర డబ్బు లేక, ఇంతవరకు నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి, నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? నువ్వు వాళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను, వీళ్ళ వల్ల ఇవ్వలేకపోతున్నాను అని చెప్పే నువ్వు ఈ రోజు వరకు కూడా నువ్వు అకౌంట్లో డబ్బులు వేసావా? సమాధానం చెప్పాల్సిన అవసరం. రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకి పెరుగుతుంది. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు అవుతాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేసేందుకు కోడెల శివరాం సిద్దమయ్యారు. ఈ మేరకు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు జీవీ ఆంజనేయులు వారి మధ్య సయోధ్యను కుదిర్చారు. గుంటూరులో కన్నా, శివరాం, జీవీ సమావేశం అయ్యారు. గత కొంతకాలంగా కోడెల శివరాం అసంతృప్తిగా ఉండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీడీపీ అధిష్టానం శివరాంకు సముచిత గుర్తింపు తప్పక ఇస్తుందని ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు తెలిపారు. గుంటూరులోని మా ఇంటి వద్ద కన్నా లక్ష్మీనారాయణ గారిని, డాక్టర్ కోడెల శివరాం గారిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు గారు, అలాగే ఎమ్మెల్సీ చిరంజీవులు గారు అందరం కలిసి సమన్వయం చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, వ్యూహం చేసుకున్నాం. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, జిల్లాలో అన్ని సీట్లు ఏ విధంగా గెలవాలో కూడా ఈరోజు జోనల్ ఇన్ఛార్జి మన ఎమ్మెల్సీ చిరంజీవులు గారు ఉన్నారు కాబట్టి వారితో కూడా సమీక్ష చేయడం జరిగింది. అలాగే ఇప్పటి నుండి పార్టీ కార్యక్రమాల్లో డాక్టర్ కోడెల శివరాము కన్నా గారితో కలిసి వర్క్ చేస్తారు. అలాగే ఇద్దరు కూడా సమన్వయం చేసుకుంటారు. పార్టీ గెలిపే ధ్యేయంగా అందరూ కూడా పనిచేస్తారని చెప్పేసి
నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. సామాజిక పెన్షన్ పంపిణీ ఆలస్యంకు వైసీపీ ప్రభుత్వం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయించేందుకు ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పగానే వాలంటీర్లు రాజీనామా చేయడానికి వాళ్లు ప్రభుత్వ ఉద్యోగుల వైసీపీ కార్యకర్తల అని నిలదీశారు. ఎన్నికల్లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని రామకృష్ణ కోరారు. ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ అధికార యంత్రాంగం అంతా కూడా పక్క డ్రామా నడిపిస్తూ ఉన్నారు. అసలు ఇవాళ ఎన్నికల యంత్రాంగం చెప్పింది వాలంటీర్లు కాకుండా మిగతా ప్రభుత్వ యంత్రాంగం పంచమని చెప్పారు. మరి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉంది సచివాలయ వ్యవస్థల గురించి. దాదాపు 1,26,000 మంది అందులో ఉద్యోగస్తులు ఉన్నారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. ఒక్కొక్కరు 50 మందికి పెన్షన్ ఇస్తే ఒక గంట చాలు, మ్యాక్సిమం హాఫ్ డే పడుతుంది. హాఫ్ డేలో 50 మందికి పోయి ఇవ్వచ్చు. మరి సచివాలయ సిబ్బంది అందరూ కూడా గ్రామాల్లోనే ఉంటారు కదా, వాళ్ళు పోయి వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. ఎవరు ఆటంకపరిచారు? పైగా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరోజు వాలంటీర్లతో రాజీనామాలు పెట్టిస్తూ ఉన్నారు. నిన్నటి వరకు మీరేమంటారు, వాళ్ళంతా కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నారు. ఇప్పుడేమంటా ఉన్నారు, మీరు పిలిపించి రాజీనామాలు పెట్టమంటే రాజీనామాలు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థమవుతా ఉంది వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు అయితే రాజీనామాలు పెట్టమంటే పెడతారు. రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి అన్నారు. తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో గల్లా మాధవి పాల్గొన్నారు. శ్రీనివాసరావుపేటలో జరిగిన సమావేశంలో గల్లా మాధవి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. పార్టీ కార్యకర్తలు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రానున్న రోజుల్లో పనిచేస్తామన్నారు. టీడీపీ గెలుపు రాష్ట్ర గెలుపు అవుతుందని, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. దౌర్భాగ్య స్థితిలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడపాలంటే ప్రతి ఒక్కరూ టీడీపీ కోసం సైనికులుగా నిలబడాలన్నారు. ప్రతి ఒక్కరి సలహాలు సూచనలతో టీడీపీ అధికారమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్ నిరంజన్, నగర అధ్యక్షుడు దేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మన ప్రజల కోసం, మన పిల్లల కోసం మీరు నాకు ఇవి సూచనలు సలహాలు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. నాని అన్నట్టు మనం భారీ మెజారిటీతో మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని నిలిపి తీరాలి. కాబట్టి మీరందరి కృషి ఎంతో ఇక్కడ ముఖ్యం. కాబట్టి మీకు ఏదైనా చిన్న చిన్న భేషజాలు ఉంటే వాటన్నిటిని ఈ రోజున వదిలేసి ఈ 40 రోజులు ఒక దీక్ష పట్టినట్టు మనందరం కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మనం పని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. నన్నేం చేయమంటారో చెప్పండి, మీకేం కావాలో నేను ఇస్తాను. కాబట్టి మరొక విషయం ఏంటంటే, ఇవి ఇలా క్యాంపెయినింగ్లు ఇవన్నీ పక్కన పెడితే మనకి స్టేట్ ఆఫీస్ నుంచి కొన్ని దిశానిర్దేశాలు వచ్చాయి. సూపర్ 6 అని, శంకారావు అని 84 ఏళ్ళు వాళ్ళకి వారి దగ్గరికే వచ్చి ఓటింగ్ చేసే సౌకర్యాల గురించి కానివ్వండి, ఫామ్ 12 గురించి కానివ్వండి, వీటన్నిటి గురించి మనం చర్చించుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం మెజారిటీ దిశగానే మన అడుగులు వేయాల్సిందిగా నేను ఇక్కడ ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత రాజకీయ పరంగా లబ్ది పొందేందుకు అధికారులను వాడుకుంటున్నారని పొన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తమ రాజకీయపరమైన అంశాల కోసం వాలంటీర్లను వాడుకుంటున్నారని ధూళిపాళ్ల తెలిపారు. వాలంటీర్లు వైకాపాకు చెందినవారే అని మంత్రులే స్వయంగా చెప్పారన్నారు. అధికార పార్టీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని తెలిపారు. నిన్న మొన్నటి వరకు వాలంటీర్లని తమ ప్రచారం కోసం, తమ రాజకీయ పరమైన అవసరాల కోసం వాలంటీర్ వ్యవస్థని ఎలా వాడుకున్నాడో మనం చూసాం. ఎప్పుడైతే మంత్రులే బహిరంగంగా విజయసాయి రెడ్డి కానీ, ధర్మాన ప్రసాద్ కానీ వాళ్ళ మీటింగుల్లోనే స్పష్టంగా చెప్పారు, వాలంటీర్లు ఎవరంటే వైకాపా కార్యకర్తలు, మా వాళ్లే, మన వాళ్లే అని చెప్పి వివిధ సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది. అలాగే ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత
కొన్నూరుతో సహా ఏ నియోజకవర్గం తీసుకున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చిన తర్వాత కూడా బహిరంగంగా సమావేశాలు ఏర్పాటు చేశారు వాలంటీర్లతో. పెన్షన్ పంపిణీ విషయాన్ని అధికార వైసీపీ రాజకీయం చేస్తోంది. ప్రతిపక్షాలపై విష ప్రచారం చేసి జనంలో వారిపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటుందని తెలిపారు. ఈ నెల 3లోపు పెన్షన్ని పంపిణీ చేయాలని ఎన్నికల కమిషనర్ను ఆశ్రయించి సంబంధిత అధికారులపై చర్యలకు డిమాండ్ చేస్తామని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పెన్షన్లు పంపిణీ విధానం ఇప్పుడేం కొత్త కాదు. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం పెన్షన్లు ఇవ్వడం లేదు. దామోదరం సంజీవయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు ప్రారంభించాం. అదేదో వీళ్ళ సొంత ఆస్తిగా వీళ్ళే దానికి అనుసంధానం చేసి అద్భుతంగా చేసే కార్యక్రమాలుగా వీళ్ళు ప్రజల్లోకి ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి కోసం కేవలం రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నం అది. ఏదో చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారనో ఎలక్షన్ కమిషన్ ఏదో స్పందించిందో ఆ అబద్ధం మాత్రమే దయచేసి మీరు ఆపేయండి. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ వ్యవస్థని గౌరవించే విధంగా మేము పనిచేస్తాం. కించపరిచే విధంగా చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజలకి మాత్రం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే 2 రోజుల్లో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరగాల్సిందే. లేకపోతే ఈ అధికార యంత్రాంగం పైన చర్యలు తీసుకోమని తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడతామని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు సెలవులు ఉంటాయని, జూన్ 12న స్కూల్ పునఃప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 23న స్కూలుకు చివరి వర్కింగ్ డేగా ప్రకటించింది. రానున్న రోజుల్లో నాయి బ్రాహ్మణులకు రాజకీయ పార్టీలు తగిన ప్రాధాన్యత కల్పించాలని నాయి బ్రాహ్మణ జేఏసీ అధ్యక్షులు కందుకూరి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. అరండల్పేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ జేఏసీ నూతన కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కందుకూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది నాయి బ్రాహ్మణులు పేదరికంలో జీవిస్తున్నారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నాయి బ్రాహ్మణులను ఓటు బ్యాంకుగా వినియోగించుకుని అధికారం చెలాయిస్తున్నాయన్నారు. రాజకీయ పార్టీలు చట్టసభల్లో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి రానున్న రోజుల్లో నాయి బ్రాహ్మణుల సత్తా చూపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారులు రమణయ్య, గౌరవ అధ్యక్షులు సుబ్బారాయుడు, ఉపాధ్యక్షులు వల్లూరి కోటేశ్వరరావు, ఆకునూరి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి రాజారావు, కార్యదర్శి సాయి తదితరులు పాల్గొన్నారు. రేపు రానున్న రోజుల్లో మాకు చట్టసభల్లో అవకాశం కల్పించకుండా స్థానిక సంస్థల్లో కానీ నామినేటెడ్ పోస్టుల్లో కానీ అవకాశం కల్పించకపోతే ఈ రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి మా నాయ బ్రాహ్మణ పొలిటికల్ జేఏసీ తరఫున చైతన్యపరిచి రానున్న రోజుల్లో ఈ మా సత్తా ఏందనేది మేము నిరూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాజకీయంగా మేము ఎంతో చైతన్యం తీసుకొచ్చి చట్టసభలో స్థానం కల్పించకపోతే ఈ రోజు వరకు కూడా కమ్యూనిటీని ఏ రాజకీయ పార్టీ కూడా మరి ఇప్పుడు నడుస్తున్నటువంటి వైసీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి కూటములుగా ఏర్పడి ఎక్కడ చట్టసభలో అడుగు పెట్టనివ్వకుండా ఈరోజు నాయ బ్రాహ్మణుల్ని చాలా అన్యాయానికి గురి చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర నలుమూలలా తిరిగి అన్ని జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు చేసి చైతన్యపరిచి రాజకీయంగా మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.